నా పేరు బండారు రఘురామయ్య, తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపం ప్రస్తుత అధ్యక్షుడిని. ఈ మన కళ్యాణ మండపం అధ్యక్షుడిని తొగటవీర క్షత్రియ కుల బాంధవులకు, కళ్యాణ మండపం సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటున్నాను. ముఖ్యంగా మన మండపం స్థలం సేకరించడంలో, దానికి నిధులు సమకూర్చడంలో మా వంతుగా బండారు వారి వంతుగా మా జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఈ స్థలం సేకరించడం జరిగింది. దీనికి స్థలానికి నిధులు ఒక 10 లక్షల రూపాయలకు వరకు సేకరించడం జరిగింది. ఆ 10 లక్షల రూపాయలను బ్యాంకులో వేయడము చేయడం జరిగింది. అప్పట్లో ఈ నిధులు అయిన తర్వాత కళ్యాణ మండపం మనం పొద్దుటూరులో కడితే కులానికి పేరు ప్రతిష్టలు వస్తాయనే సంకల్పంతో స్థల సేకరణ జరిగింది. ఆ స్థల సేకరణలో జరిగిన తర్వాత ఆ స్థలానికి అగ్రిమెంట్ రాయించుకున్న తర్వాత ఒక పెద్ద మనుషులను పిలిచి, ఆర్థికంగా బాగుండే పెద్ద మనుషులను పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ విధంగా మన మండపం స్థలానికి అడ్వాన్స్ చేయడం జరిగింది. ఒక 6 లక్షల రూపాయలు నిధులు తక్కువ వస్తున్నాయి. మీరు ఆ నిధులను ఎవరైనా ఇస్తే, మీకు తోచినంత ఇస్తే మీకు 3 సంవత్సరాల లోపల అసలు వడ్డీ ఇచ్చే బాధ్యత నేను మా తమ్ముడు సూర్యనారాయణ మీకు ప్రోట్ రాయిస్తాము అని ఆ రోజు వినయంగా మేము చేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళు నిధులు ఇవ్వకుండా పోగా, ఇది మీ వసంతపేటకే పేరు వస్తుంది కదా అని కొందరు నిధులు ఇవ్వకుండా పోగా ఇరికిపోవడం తిరస్కరణ జరిగింది అనమాట. అప్పట్లో నేను 6 లక్షల రూపాయలు స్థల యజమానికి డబ్బు కట్టి స్థలం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 6 లక్షల రూపాయలు నిధులు మా సొంత నిధులు తప్ప వేరే వారి నిధులు మేము ఎక్కడ సేకరించలేము. స్థలానికి ఏ సభ్యుల ద్వారా నిధులు సేకరించలేము. ఈ తర్వాత సంఘం రిజిస్టర్ చేసుకోవాలి. ఆ స్థలాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవాలంటే కడపకు పోయి మన తొగటవీర క్షత్రియ సంఘం రిజిస్టర్ కావాలి. అయిన తర్వాత స్థలాన్ని రిజిస్టర్ చేయాలనే సంకల్పం నాదనమాట. నా ఎంటబడి వచ్చేవాళ్ళు గొరియా వెంకట సుబ్బయ్య, పల్లా వెంకట సుబ్బయ్య, సివి రమణ, వీళ్ళంతా కడపకు పిలిచకపోతే ఒకసారితో సంఘం రిజిస్టర్ అయ్యే పని కాదు. ఆ కాలంలో 2-3 దఫాలు 4 దఫాలు తిరిగేదాన్ని కాదు. నా ఎంటబడి వచ్చేదానికి బరువుపడి, ఎందుకంతా మీరే చేశారు కదా స్థలం అంతా తీసుకోవడం, మీ పెడతాను పెట్టుకోండి, ప్రస్తుతానికి బాగుంటుంది, మళ్ళీ సంఘం కథ మళ్ళీ ఏర్పాటు చేస్తాం, మళ్ళీ కథాలు చేస్తామని చెప్పినారు. ఇది పద్ధతి కాదు. ఇది మన కులానికే చెందాలా, కులానికి పేరు ప్రతిష్టలు రావాలా అనే ఉద్దేశంతో నా ఎంటబడి వచ్చే వాళ్ళని ఉపజెప్పి, ఒకరు ఇద్దరు వచ్చాక పిలిచిపోయి కడపకు పిలిచిపోయి సంఘం తొగటవీర క్షత్రియ సంక్షేమ సంఘం అనే దాన్ని ఏర్పాటు చేసి కడపలో చేయించి, ఆ సంఘం పేరుతో పొద్దుటూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో స్థలాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ స్థలం రిజిస్టర్ చేసిన తర్వాత కళ్యాణ మండపం నిర్మించాలనే సంకల్పంతో 2005లో భూమి పూజ చేయడం అందరి సహకారంతో జరిగిందనమాట. ఈ భూమి పూజ కంటే ముందుగా 1 లక్ష రూపాయలు ఇచ్చే వాళ్ళతో ఒక 30 లక్షల రూపాయల వరకు వాగ్దానాలు చేయించడం. ఆ రోజు 2005లో బడ్జెట్ మన మండపానికి 75 లక్షల రూపాయలు బడ్జెట్ ఆ రోజు ఇంజనీరింగ్ ప్లాన్ వేసి చెప్పేశారు. సరే, 30 లక్షల రూపాయలు ఆటోమేటిక్గా మనకు ఇప్పుడు వాగ్దానం చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇస్తారు. భూమి పూజ చేసినాము. దాని తర్వాత ఇంకా 30 లక్షల రూపాయలు పొద్దుటూరులో కులస్తులు తిరిగితే ఆటోమేటిక్గా మనకు తొందరగా 2 సంవత్సరాలు తయారవుతుంది, మన కులానికి పేరు ప్రతిష్టలు వస్తాయని చెప్పి నేను చేయడం జరిగింది. ఈ భూమి పూజ చేసిన తర్వాత మేస్త్రిని వాళ్ళే పెద్ద మనుషులు మాట్లాడి భూమి పూజ చేసిన తర్వాత ఇది 2 సంవత్సరాలు పని జరగకుండా బ్రేక్ వేశారు. దానికి కారణం ఏమంటే, ఇప్పుడు వాళ్ళ మనస్తత్వాలు నాకు తెలుస్తా ఉంది, పెద్ద మనుషుల మనస్తత్వాలు. ఇది తొందరగా చేస్తే ఏముండే బండారులకే పేరు వస్తుంది, బండారులకే పేరు వస్తుంది మనస్తత్వంతో ఈ విధంగా 2 సంవత్సరాలు లేట్ చేయడం జరిగింది. మళ్ళా తర్వాత 2007లో మళ్ళా భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగింది. ప్రారంభించినప్పుడు ఈ 30 లక్షలు వాగ్దానాలు చేసిన డబ్బులతో ఒక 5 ఫ్లోర్లు స్లాబ్ ఎంతవరకు పనిచేయడం జరిగింది. అదే ఈ డబ్బు సాలదు, మనకు ఊర్లో తిరుగుదాము, కులస్తులు తిరిగి ప్రతి ఇంటికి పోయి తిరిగి మనం అభ్యర్థించుకొని చేస్తామంటే ఇప్పుడు అవసరం లేదు, పదాములు అట్లా కాలయాపన చేస్తూ ఈ 2005లో భూమి పూజ చేసిన దానికి 2014 ప్రారంభం జరిగేట్టుగా 10 సంవత్సరాలు జరిగిన
ఈ 10 సంవత్సరాలలో బడ్జెట్ 75 లక్షల రూపాయలు అనుకున్న బడ్జెట్ 1,70,00,000 బడ్జెట్ అయింది. ఆ బడ్జెట్ కాలంలో ఈ 5 మంది వీళ్ళు మేము అప్పు ఇస్తామని చెప్పినారు. మడపారి కన్స్ట్రక్షన్ నిలిచిపోయింది కదా, అప్పు ఇస్తామని చెప్పి. సరే మీరు అప్పు ఇస్తారు, మీకు ఎంత వడ్డీ ఇవ్వాలని చెప్పి అడిగినాం. అడిగితే దానికి వాళ్ళు సమాధానం చెప్పకుండా దాంట్లో వేసి గమ్మున కూర్చున్నారు. నేనే వాళ్ళకు ప్రతిపాదన పెట్టాను, మీరు ₹1 వడ్డీ అయితే నగదు రూపంగా తీసుకోండి, లేదు మీరు ఫోటోలు మీరు పెట్టుకోవాలనుకుంటే మీరు పోయిన వడ్డీకి ఫోటోలు పెట్టుకోవచ్చు, ₹1,00,000 ప్రకారం ఫోటోలు పెట్టుకోవచ్చు, ఎంతైతే అంత అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ప్రకారము నగదు మాకు వద్దులేండి, రూపాయి ప్రకారము మేము ఫోటోలు పెట్టుకుంటాము అని చెప్పినారు. ఆ బుక్లో రాయడం కూడా జరిగింది. ఆ తర్వాత వాళ్ళు పెట్టిన డబ్బులతో కన్స్ట్రక్షన్ పూర్తి కాదు. ఆ టైంలో ఏమైంది, మళ్ళీ ఊర్లో అందరికీ ప్రచారం తిరిగిన శబ్దాల కోసం ఒక నెల 2 నెలలు ఖచ్చితంగా డైలీ తిరగాల, ఉదయం సాయంత్రము. మీరు ఎవరు వచ్చినా రాకపోయినా నా ఇంటప్పుడు ఒకరు వచ్చినా ప్రతి కులతో చిత్రం దగ్గరికి పోయి నేను అభ్యర్థించుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని 2012 జూన్ జూలైలో 65 లక్షల రూపాయలు మా తోటివరి చిత్తూరు కులస్తులంతా వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానం ప్రకారము వాళ్ళతో డబ్బు వసూలు చేసుకొని 2014లో కన్స్ట్రక్షన్ పూర్తి చేసి అది చేయడం జరిగింది. ఈ కన్స్ట్రక్షన్ లో జరిగే భాగంగా ఒక 50 లక్షల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఈ 2014 నుంచి అప్పుడు ప్రస్తుతానికి 2014లో కళ్యాణం ప్రారంభమైన తర్వాత సీసీ కెమెరాలు లేవు, ఈ 5 సెక్షన్ మెటీరియల్ లేదు. ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ వాళ్ళ బాకీలు కట్టుకుంటూ మొత్తం అంతా బాకీలు తీర్చేసిన తర్వాత 2018కి మొత్తం బాకీలు తీర్చేసిన తర్వాత మిగిలిన డబ్బులు జమ అవుతా వస్తున్నాయి. సంవత్సరానికి మిగిలిన డబ్బులు జమ వస్తున్నాయి. 2025 నాటికి సుమారు 60 లక్షల రూపాయలు మిగులు ఉంది అన్నమాట. ఆ మిగులులో 29-30 లక్షల రూపాయలు ఒక కమిటీ సభ్యులంతా మాట్లాడుకొని ఒక్కొక్కరు 2 లక్షల రూపాయల ప్రకారము వడ్డీకి ఇవ్వడం జరిగింది. ఆ వడ్డీకి ఇవ్వడం జరిగింది. మిగతాది 29 లక్షల రూపాయలు నగదు రూపంగా ఉండాలి. అప్పుడు నేను ఒక ప్రతిపాదన పెట్టాను, మనకు 60 లక్షల రూపాయలు ఉండాలి కదా, ఇప్పుడు ఒక 15 సెంట్లు స్థలం కొని మినీ కళ్యాణం కడదాము, మన తోటివరి చిత్రులకు నామకాస్తి ఫీజు పెట్టి మనం ఉపయోగపడదాము అని చెప్పంటే, ఇప్పుడు ఏం అవసరం ఉన్నది, ఇప్పుడు ఏం అవసరం లేదు కదా, ఉన్నాయి కదా చిన్న చిన్న కళ్యాణం పొద్దుటూరులో, మనకి ఎందుకు అని చెప్పి దాట వేసినారు. ఈ దాట వేసిన తర్వాత ఈ విధంగా దాట వేసి చేసినారు. చేసిన తర్వాత ఆ ప్రతిపాదనను వాళ్ళు తిరస్కరించడము కొందరు సభ్యులు, దాంట్లో ఉండబడిన నాకు ఏదో పేరు పరిచయాలు ఇంకా వస్తాయనే ఉద్దేశంతో కొందరు తిరస్కరణ జరిగింది. మిగతా సభ్యులు చేస్తాం బాగుండదు చెప్పడం జరిగింది. సరే, ఇది ఏకాభిప్రాయం రాలేదనే ఉద్దేశంతో ఆ స్థల సేకరణ కూడా మానుకొని ఇప్పుడు ప్రస్తుతానికి 2025 మార్చికి 60 లక్షల రూపాయల నిధులతో మనం మిగిలి ఉన్నాం. ఈ బాకీలు తీర్చుకుంటూ కళ్యాణ మండపం అభివృద్ధి చేసుకుంటూ ఈ విధంగా చేసినాం. ఈ 2025 మార్చి నాటికి 60 లక్షల రూపాయలు ఉంది. దాంట్లో భాగంగా 30 లక్షల రూపాయలు వడ్డీలు ఇవ్వడం జరిగింది. 29 లక్షల రూపాయలు పల్లాశేషయ్య గారి దగ్గర ఉంచడం జరిగింది. ఈ రోజు పరిస్థితి ఇది. దాని తర్వాత 2025 మార్చి తర్వాత మనకు వడ్డీలు ఇచ్చింది, వడ్డీలు వచ్చేసినాయి. ఏప్రిల్లో మేలో వడ్డీలు వచ్చినాయి. ఆ వడ్డీల రూపంగాను, దాని తర్వాత మండపంలో పెళ్లిళ్ళు జరిగిన రూపంగాను దగ్గర ఇప్పటి వరకు 70 లక్షల రూపాయలు మిగులు ఉంది. ఆ మిగులుతో స్థలం కొన్నామని గట్టిగా ప్రయత్నం చేస్తే వీళ్ళు వద్దని చెప్పి ఆ పెద్ద మనుషులు కొందరు తిరస్కరించడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటూ నా పనులు నేను వదులుకుంటూ సొంత పనులు ఈ కుల అభివృద్ధి కోసమై ఈ కళ్యాణ మండపం నిర్మాణం కొరకై నేను ఎన్నో వ్యయ ప్రసారాలు ఓర్చి ఈ విధంగా చేయడం జరిగింది. బండారు రఘురామయ్య బండారు వంశంలో పుట్టినవారు, మా వంశంలో పుట్టినవారు ఏ తప్పు చేయరు అనేది నేను కూడా మీ అందరికి తెలుస్తున్నాను. అట్లా ఏదైనా తప్పు చేయాలనుకుంటే ఆ స్థలం రిజిస్టర్ టైంలో నా ఎంటమ్మడి తిరిగిన 4 వ్యక్తులు కానీ 5 వ్యక్తులు కానీ ఆ స్థలాన్ని నా పేరుతో పెట్టుకోమని చెప్పినారు. ఆ రోజు నా పేరుతో పెట్టుకుంటే నేను నాలో ద్రోహబుద్ధి ఉన్నట్టే. ఆ రోజు నేను ఎందుకు పెట్టుకోలేదు, అందరూ నా ఇంట్లో వచ్చిన వాళ్ళంతా చెప్పినప్పుడు లేదు మన కులానికి గుర్తింపు రావాలా, మన కులానికి గుర్తింపు లేదు ప్రొద్దుటూరులో, ఈ తపనతోనే చేసినాం తప్ప వేరే తపనతో మనకు ఆర్థికంగా దాంట్లో తిన్నాము చేస్తామనే మాట్లాడుతున్నారు.
పల్లా శేషయ్య గారు కూడా ఆ రోజు మీరు లేకుంటే బండారు లేకుంటే మా కళ్యాణం లేదని చెప్పిన ఆయన ఒక పెద్ద మనిషి కూడా ఈ రోజు నా పైన అభియోగాలు మోపుతున్నారు. అది వారి విజ్ఞత, వయసులో పెద్దవాడు, వాళ్ళ విజ్ఞతకి నేను వదులుతున్నా. బండారు రామ ఎటువంటి వాడు, బండారు సోదరులు ఎటువంటి వాడు అనేది మీకంతా బాగా తెలిసి కూడా ఈ విధంగా అబద్ధాలు వేయడము ఇది చాలా, ఇది నాకే కాదు మన కులాన్ని కించపరిచే విధంగా మీరు నా పైన బురద జల్లే ప్రయత్నం చేసినారు. అది మీకు పెద్ద వయసులో పెద్ద రీత్యా నాకంటే 6 సంవత్సరాలు పెద్ద, నాకు 76 సంవత్సరాలు, అలాగే 22 సంవత్సరాలు. ఈ వయసులో కూడా నువ్వు ఇన్ని అబద్ధాలు చేస్తా మాట్లాడుతున్నావు, నాకు చాలా బాధగా ఉంది. ఈ వయసులో అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయనకు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్థికంగా కూడా ప్రొద్దుటూరులో కాదు, మా జిల్లాలోనే పల్లా శేషయ్య గారు అంటే అత్యధిక ధనిక వరకు అనేది అందరికీ తెలుసు. ఇటువంటి వ్యక్తి ఈరోజు ఈ విషయంలో అన్నీ తెలిసి ఈ పైన బండారు సోదరుల పైన, నా పైన ఏదో మిస్ప్లేన్ చేశారని చెప్పి ఆయన అనడం చాలా బాధాకరము. ఇంకొకటి, భూమి పూజ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఖరీదు చేసినా బండారు రఘురామ ఏది ఒక్కరు పోదు, పల్లా శేష 4 గంటప్పుడు పోయి వాళ్ళే మాట్లాడతారు రేట్లంతా, వాళ్ళ ద్వారా కొనుగోలు చేయడము. పల్లా శేషయ్య గారు ఓచర్లో సంతకం ఆయనే పెట్టాలా, చెక్ చేసి ఓచర్లో. ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఈ విధంగా ఆయన మాట్లాడము, ఆయన వయసు రీతి ఆయనకు ఇది చాలా, నేను ఆయన గురించి మాట్లాడడం చాలా, ఇది నాకే ఒక ఇది ఒక తప్పుగా అనేది నాకే అనిపిస్తుంది. వయసు రీతి ఆయన మేము గౌరవించాలా, ఇప్పటికీ ఆయన గౌరవిస్తున్నాం. ఈ ఎలక్షన్ మూమెంట్ వచ్చిన తర్వాత పల్లా శేషయ్య గారు, పుల్లయ్య గారు, మేము ఈ ఎలక్షన్లో దిగము, మేము పెద్ద మనుషులుగా ఉంటాము అని చెప్పిన వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి నా మీద ఈ విధంగా అబండాలు వేసేది మీకు ధర్మమా, న్యాయమా? ఇది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. కనుక దయచేసి ఈరోజు రాజీ ప్రయత్నం అని చెప్పి మాట్లాడినారు. ఆ రాజీ ప్రయత్నం కూడా నేను చాలా పెద్దగా చేసిన. మీకు అయ్యా అధ్యక్షులుగా మీరు ఉండండి, అయ్యా పల్లా శేషయ్య పుల్లయ్య గారు మీరు ఉండండి, నాకు ఏ పదవిగా అవసరం లేదు, నేను ఏదో ఒక దైవ చింతనలో పోవాలని అనుకుంటున్నా, ఇవన్నీ వదులుకొని అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అటువంటిది వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ జరిపి బండారు వాళ్ళను కళ్యాణం రాకుండా చేయాలనే పట్టుదలతో వాళ్ళు ఉన్నారని చెప్పి ఈ రోజు నాకు అర్థమవుతా ఉంది. మా తమ్ముని కార్యదర్శి పదవి ఏంటి, ఈ ఎలక్షన్ చేస్తామని చెప్పినాము, అది మీకు ఏది ఏమో అని మాట్లాడి ఈ విధంగా ఇంతవరకు దీని కులస్తుల్లో అభాసుపాలు చేసేదానికి ఈరోజు నా పైన అబండాలు వేస్తున్నారు. అవి వయసు రీత్యా అది మీరే అనుభవించాల్సి వస్తుంది. మీ అబండాలు మా చౌడేశ్వరిదేవి నా ఆరోగ్యం ఉన్నంత వరకు నేను తప్పు చేయను, తప్పు చేసిన వాడు నా ఎదుట నిలబడడానికి కూడా అనర్హుడు అని కూడా ఇప్పటి ఘట్టపాలు చెప్తున్నా. దయచేసి కుల బాంధవులు, కళ్యాణ సభ్యులు అందరూ మా తమ్ముని ఆశీర్వదించి గోడ గడియారం పైన గుర్తుపైన మీ ఓటు వేసి అఖండ మెజారిటీతో కుల బాంధవులంతా గెలిపిస్తారని చెప్పి నేను మనసారా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా.